రాజధాని అమరావతి బిల్ పాస్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి మా విగన్ అనేది చెప్పారో ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చి వాళ్ళందరూ కూడా ఇక వైసీపీ అనేది ప్రజల్ని విధ్వంసం చేయడానికి పుట్టిన పార్టీ అని చెప్పి ప్రతి సామాన్య మానవుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కానీ ఆలోచించిన పార్టీకి విముఖత చూపించారని, అదేవిధంగా నెగిటివిటీ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పేపర్లో ముక్తకంఠంతో అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో ఏదైతే అమరావతి కావాలని ఇచ్చేశారో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ ఒక్కటే వ్యతిరేకించింది. దీన్ని ప్రజలెవరో కూడా ఆమోదించట్లేదు, వైసీపీని తిరస్కరిస్తున్నారని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అవ్వచ్చు, అదేవిధంగా ఈనాడులో అవ్వచ్చు, మామూలు పేపర్లు అన్నింటిలో కూడా చిన్న పేపర్లో కూడా అన్నీ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అన్ని కూడా రాశారు. వీళ్ళు ఏదైతే దీన్ని జీర్ణించుకోలేక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులు చేయాలని చెప్పి బహిరంగంగా నాయకుడు చెప్పడం, అక్కడ ధర్నాలు చేయటం, అందులో వీళ్ళే కొంతమంది నాయకులే పాల్గొనటం అనేది ప్రజాస్వామ్యంలో ఏ విధంగా చేస్తున్నారని ప్రజలందరూ కూడా గమనించినారు. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఏదైతే పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా ఉన్నా అది తప్పవచ్చు ఒప్పవచ్చు, వాళ్ళు రాయటం అనేది చేసిన కార్యక్రమం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు దాంట్లో సందేశాత్మకంగా ప్రజల్లో వాళ్ళు రాష్ట్రం జరుగుద్ది. దాని పత్రికా స్వేచ్ఛకి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాల్సిందే. దానికి భంగం కలిగేదిగా వీళ్ళు చేసిన దానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున మేము అందరం కూడా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మొన్న కూడా మరి అచ్చెన్నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ రోజున 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చనిపోయినప్పుడు వాళ్ళు పదవి కోసమే చూశారు, అదే విధంగా ఒక్కసారి మాకు ఛాన్స్ కావాలని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి 2019లో తీసుకోవడం జరిగింది. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది, ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనేది అందరికీ కూడా తెలుసు. అవన్నీ మళ్ళీ కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ ఏదైనా గొడవ జరిగితే ఒక ఇంట్లో గొడవ జరిగితే వాళ్ళిద్దరి మధ్యన ద్వేషం పుట్టించి, కులాల మధ్యన ద్వేషం పుట్టించి, లేకపోతే పేటల మధ్యన ద్వేషం పుట్టించి మళ్ళీ లబ్ధి పొందాలని చెప్పి వైసీపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కడా కూడా శాంతి భద్రతకి విఘాతం కలిగించేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ప్రజలందరూ కూడా ఇది తీసుకోవాలి. ఎక్కడైనా సరే చిన్న ఘర్షణ జరిగినా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. దీని మధ్యలో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు అందులో దూరి దాన్ని ఏదైతే కులాల మధ్యన వేరే విధంగా గొడవలు పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాని జోలికి ఎవరు వెళ్ళకోకుండా ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సరే అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ లేకపోతే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ సంప్రదించవలసిన పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే రౌడీ మొక్కలు చేస్తున్నారో దాన్ని ఉపేక్షించేది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.